సభను అలంకరించిన శ్రీ విశ్వనాథ్ గారు, ఐఏఎస్ కమిషనర్ ఎట్టపాలెం పిఎంఆర్డి, అండ్ జె శ్రీనివాస్ గారు, డైరెక్టర్ అడ్మిషన్స్ కేఎల్ యూనివర్సిటీ, అండ్ నరసింహాచారి గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆఫ్ టీవీ9. అలాగే ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ సపోర్ట్ చేస్తున్న ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఎక్కడ ఏ స్టేట్స్ నుంచో డిఫరెంట్ స్టేట్స్ వచ్చిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి, అలాగే ఈ ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది, ఈవెంట్ గురించి మనం ఈవెంట్కి వెళ్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అలాగే అనుకున్న పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకి, అలాగే మీడియా ప్రతినిధులకి అందరికీ నా నమస్కారాలు. సో ముఖ్యంగా ఈ ఉద్దేశం, ఈ ఫెయిర్ కండక్ట్ చేయడానికి ఒక ఉద్దేశం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకుంటే 1 to 10 మేబీ ఆల్మోస్ట్ ఒకటే స్కూల్లో ఉంటాం, లేదా 2-3 స్కూల్స్ మారుతుంటాం. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఒకటే కాలేజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత దే ఆర్ ఇన్ క్రాస్ రోడ్స్. 10th ఇంటర్లో కూడా ఒక 4-5 చాయిస్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎంపీసీనా, బైపీసీనా, హెచ్ఈసీనా, సిఈసీనా, ఎంఈసీనా, ఇలా కొన్ని వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. బట్ అక్కడ కొంత ఫిక్స్ చేసుకొని వేస్తాం. సో మా బాబు ఏదో 2 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ చదవాలి, లేదా మా అమ్మాయి 2 సంవత్సరాల తర్వాత డాక్టర్ చదవాలి అన్న కాన్సెప్ట్లో మన ఇంటర్మీడియట్లోనే ఒక గ్రూపు అక్కడే మనం ఒక బీజం వేస్తాం అనమాట. సో ఇంజనీరింగ్ చదవాలి అంటే మనం ఎంపీసీ చదవాలి. సో ఎంపీసీ చదివిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలి, అలాగే డాక్టర్ చేయాలంటే బైపీసీ చదువుతున్నాం, బైపీసీ చదివిన తర్వాత డాక్టర్ చేయాలి. సరే ఇంజనీరింగ్ చేయాలన్నా డాక్టర్ చేయాలన్నా మనం ఎట్లయితే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి అడ్మిషన్ తీసుకుంటున్నామో ఆ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ మనకి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్. వీటికి మనం ముందు నుంచే ఎప్పుడైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వాడు వస్తాడో ఆగస్టు స్టార్ట్ దగ్గర నుంచి, అంటే సెప్టెంబర్, అక్టోబర్ నుంచే ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకి ఈ ఏ కోర్స్ అయితే మనం జాయిన్ అవ్వాలనుకున్నామో వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సపోజ్ ఆల్ ఇండియాలో మనం ఏదైనా సీట్ తెచ్చుకోవాలి, ఆల్ ఇండియాలో ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ఇలా వెళ్ళాలంటే జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆ ఎగ్జామినేషన్ మోస్ట్లీ మీకు నవంబర్, డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇస్తారు, అప్పుడే అప్లై చేసుకోవాలి. సెషన్ 1, సెషన్ 2 2 సెషన్లో ఉంటుంది. సో ఇలా అంటే అప్పటి నుంచే మీరు ఇంటర్మీడియట్ అయిపోయి అవ్వక ముందు నుంచే నవంబర్, డిసెంబర్ నుంచే మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తెలంగాణ ఏపీ సెట్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ కానీ, అలాగే వేరే డీమ్డ్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే యూనివర్సిటీస్ కానీ. సో ఒక ఎగ్జామ్ కాకుండా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ ఎగ్జామ్లో బాగుంటుందో తెలియదు కాబట్టి మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకుంటే ఎక్కడైనా మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో ఇదంతా డైరెక్ట్గా మనం తీసుకునే అవకాశం లేదు. ఇంటర్మీడియట్ అయితే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటాం, అలా తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఈ పేరు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, సో ఆల్రెడీ ఆ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, ఆ ఎగ్జామ్స్లో మీకు ఏదో ర్యాంక్ వచ్చి ఉంటుంది, అలాగే ఆ ఎగ్జామ్స్ గురించి తెలుసుంటారు. సో ఆ ఎగ్జామ్స్ ద్వారా వచ్చే కాలేజీలు ఏంటి, కోర్సులు ఏంటి, వాటి ఫీజు వివరాలు ఏంటి, ఆ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి ఇంతగా సపోర్ట్ చేయడానికి వచ్చిన ఇన్స్టిట్యూషన్ వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉన్నారు, తమిళనాడు ఉన్నారు, పంజాబ్ ఉన్నారు, గుజరాత్ ఉన్నారు, ఢిల్లీ ఎన్సీఆర్ ఉన్నారు. సో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నారు. సపోజ్ మనం ఒకసారి ఆలోచించి మనం ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఎంత కాస్ట్ ఆలోచిస్తున్నాం. సో అలాంటిది పేరెంట్స్ కానీ విద్యార్థులకు కానీ ఒక వేదిక మీద కనీసం ఒక 40-50 కాలేజీలో ఒక ఇన్ఫర్మేషన్ ఆన్ హ్యాండ్ మీకు దొరుకుతుంది. ఈ 40-50 మీకు ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు పోయి గ్యాదర్ చేయాలనుకుంటే ఇట్ మే కాస్ట్ ఆఫ్ మేబీ 50,000+ కూడా ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చుని అవాయిడ్ చేసుకొని ఇక్కడ కాలేజెస్ కోర్సుల యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు వాటి ఏ కాలంలో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలని డెసిషన్ తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి సంబంధించిన మీకు డౌట్స్ ఏమైనా క్లారిఫై కావాలనుకుంటే ఇవి ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మీరు క్యాబ్ స్టాల్ కానీ ఇక్కడ స్టేజ్ వద్ద కానీ క్లారిఫై చేసుకోవాలి. థ్యాంక్ యూ.